హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రాంతీయ సందర్శకులు. ఇప్పుడైతే కుప్పం ప్రాంత వ్లాగ్స్లో భాగంగా సిరికల్చర్ పార్ట్ 2 వీడియోను చూపించబోతున్నాను. పార్ట్ 1 వీడియోలో అయితే పట్టుపురుగులు స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. ఎవరైతే వీడియోని చూడలేదో వాళ్ళు దయచేసి డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను, చూసేయండి. ఇప్పుడైతే మల్బరీ ప్లాంటేషన్ ఎలా చేస్తారు, ఆ పంటకు సంబంధించి ఎలాంటి రోగాలు వస్తాయి, ఎలాంటి ఎరువులు వేస్తారు, దానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుందాం. వచ్చేయండి. నేనైతే ఇప్పుడు ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మల్బరీ ఆకు పొలం దగ్గరకు వచ్చి దీన్ని ఎలా పంట చేస్తారు, దీని గురించి అంతా మా చిన్నాన్న అడుగుదాం, చెప్తారు ఆయన. మల్బరీ ఆకు అంటారు, మేము అనేది దాన్ని రేసం ఆకు అంటాము. దాంట్లో ఆకు దాన్ని ఫస్ట్ దుక్కి చేసుకోవాలి బాగా. 6 అడుగులకు కొందరు, 8 అడుగులకు కొందరు. 6 అడుగులు అంటే 4 అడుగులకు కొందరు. ఆ 4 అడుగులది క్వాలిటీ తక్కువ వస్తుంది. 6 అడుగులది వచ్చి కొంచెం సుమారుగా క్వాలిటీ వస్తుంది. 8 అడుగులది బాగా క్వాలిటీ వస్తుంది, కానీ ల్యాండ్ ఎక్కువ అవుతుంది. ఆకు దాంట్లో నాటితే క్వాలిటీ బాగా వస్తుంది. కాబట్టి ఫస్ట్ నాటేది ఎట్లా నాటాలంటే, ఫస్ట్ రేసం గడ్డి కట్ చేసుకుంటాము. అన్నాక నారేస్తాం, ప్యాకెట్ల కన్నా కానీ ల్యాండ్ మీద కానీ నారేసుకొని, ఆ నారు 6 నెలలు 4 నెలలు 5 నెలల తర్వాత నారు ఒక 3 అడుగులు 4 అడుగుల నారు వస్తుంది. ఆ నారుని ఎత్తుకొచ్చి 6 అడుగులు ఒంటి మడకలో కానీ ట్రాక్టర్లో సాళ్ళు తోలుకుంటాం. సాళ్ళు తోలుకొని దాంట్లో ఇట్లు వచ్చి 2 అడుగులకి ఇట్లా 6 అడుగులు, ఇట్లు 2 అడుగులు నారుకు నారు అడ్డం 6 అడుగులు అంట, నారుకి గ్యాప్ వచ్చి 2 అడుగులు అంట. నాటి నారు ప్యాకెట్కి వేసుకొచ్చి నాటి తిప్పెరు, సేంద్రియ ఎరువు అంటారు దాన్ని. సేంద్రియ ఎరువు వేసి నారు 2కు 2 నాటితే అది ఆకు 4 నెలలకు 5 నెలలకు 100 రోజులకి 120 రోజులకి వచ్చిందంటే ఆకు వస్తుంది. వచ్చి అన్నాక దానికి ఏం ఎరువులు వాడాలంటే, ఫస్ట్ ఏమన్నా యూరియా డిఏపి. మామూలుగా ఈ సేంద్రియ ఎరువు తిప్పెరువు వేసుకుంటే ఏ ఎరువు అన్నా వేసుకోవచ్చు, కానీ బాగా క్వాలిటీ రావాలంటే డిఏపి కాంప్లెక్స్ 20-20-0. మేము వాడేది 20-20-0-13 యూరియా వేసుకుంటాము, తిప్పెరువు వేసుకుంటాము. ఆకు వస్తుంది. వచ్చిన 1.5 నెలకు 70-80 రోజులకి 80 రోజులకి పురుగులు షెడ్ కట్టుకున్నాం మేము. ఆల్రెడీ మేము పురుగులు శాఖకి కట్టుకోవాలంటే మనం కట్టుకోవచ్చు, కానీ మాకు సౌకర్యం లేదు. కాబట్టి శాఖకి కట్టుకుని నేత పురుగులు బాగా దాన్ని సౌకర్యంగా చూసుకోవాలి. కాబట్టి పురుగులు తెచ్చి మేము కర్ణాటకని, ఇంకా మన ఆంధ్రాలోనే ఇస్తారు, కానీ శాఖీ సెంటర్లు తక్కువ ఉంది కాబట్టి కర్ణాటకని ఇంకా ఇక్కడికి తీసుకుంటాము. 100 గుడ్లు వచ్చి 5,500. శాఖీ సెంటర్లు అనేవి మన ఆంధ్రాలో కంటే ఇక్కడ అందుబాటులో లేవంట, కర్ణాటకలో ఎక్కువ ఉన్నాయంట. ఇక్కడ తీసుకొచ్చి మాకు 100 గుడ్లు 5,500 లెక్క ఇచ్చి మేము దాన్ని పంట పెడతాం. అది వచ్చి నేత పురుగులని కొంచెం జాగ్రత్తగా చూసుకొని, పెద్ద పురుగులు అయినాక నేత పురుగులకి 2 ఆకులు వేసుకొని వస్తూ ఉన్నాము. జ్వరము ఒక్కొక్క జ్వరానికి 4 జ్వరాలు అవుతుంది. 4 జ్వరాలు అయినాక 4 జ్వరములు వేసినాక ఎక్కువ ఆకు తీసుకుంటుంది. ఆ 6 అడుగుల ఆకు వేసింది క్వాలిటీ బాగా వస్తుంది. 4 అడుగులకు నాటిండేది క్వాలిటీ తక్కువ వస్తుంది. కాబట్టి అది వచ్చి నాకు క్వాలిటీ పంట అవుతుంది. దాన్ని ఎత్తుకోపోయి మేము చంద్రింకల్ షెడ్ అని ఉంటుంది. ఆ చంద్రింకల్ షెడ్లో ఇక్కడ ఇంకా ఈ షెడ్లో ఇంకా పురుగుల చెట్లో ఇంకా చంద్రింకల్ చెట్లు ఎత్తుకోపోయి దాన్ని వేసి అది గూడు కట్టినాక, గూడు అయినాక 5 రోజులకి 6 రోజులకి గూడు ఇడిపించి, కులాల ద్వారా గూడు ఇడిపించి దాన్ని ఎత్తుకొని పోయి మార్కెట్ కర్ణాటక విజయపురము, సిలిగెట్టు, రామనగరము ఇక్కడ ఎత్తుకోపోయి మేము అక్కడ ఆక్షన్కి మార్కెట్కి వేసి ఇంత మాత్రం పంట చేసుకుంటాం మేము. కాబట్టి 100 గుడ్డుకు వచ్చి 120 కేజీలు. బాగా దిగుబడి వచ్చిందంటే ఎన్ని కేజీలు? బాగా దిగుబడి వచ్చిందంటే నేను దిగుబడి చేసిండేది 100 గుడ్డుకు వచ్చి 130 కేజీలు కూడా చేయండి. అంటే వాళ్ళు ఎక్కువగా మనము గుడ్డు శాఖకి కట్టుకుంటే అంత రాదు. వాళ్ళు వచ్చి పురుగులు ఎత్తుకొచ్చిస్తే వాళ్ళు ఎక్కువగా వదగడిస్తారు కాబట్టి, ఎక్కువగా ఇస్తారు కాబట్టి 130 కేజీలు కూడా నాది 2-3 సార్లు పోయిండా. నాది పక్క టాప్ రేట్ కూడా
మార్కెట్లో టాప్ రేట్లో కూడా అమ్మిండాను నేను. మన క్వాలిటీ బాగుంది కాబట్టి 6 అడుగులు ఆకేసి 6 అడుగులు ఆకు క్వాలిటీ వేసి ఆకు పంట బాగా వచ్చింది. దీనికి రోగాలు ఏమేమి వస్తాయి? రోగాలు వచ్చి ఆకు ఎక్కువగా మనం ఎంత తిప్పేరు వేసుకుంటే అంత మంచిది. ఫస్ట్ రోగం ఏమంటే ఎగిరి రాగానే సుళ్ళు చిన్న పురుగు పడుతుంది. చిన్న సుళ్ళు 21 ఆకు కోసిన వెంటనే ఒక 8 రోజులకంతా ఒక కిత ముందు నువాన్ అనే మందుని తీసుకొచ్చి ఒక ట్యాంక్ వచ్చి 50 ml వేసుకుని కొడితే నువ్వాన్ చచ్చిపోతుంది. లేదు ఆ నువ్వాన్ కాలేదు, మనం యాప నూనె కూడా కొట్టుకోవచ్చు. యాప నూనె కొట్టుకుంటే మంచిది. యాప నూనె ఒక పంటకు వచ్చి 70 రోజులకి వచ్చి ఆకు వస్తుంది. 70 రోజులకి చేరి 3 సార్లు కొట్టాల యాప నూనె అయితే. నువ్వాన్ అయితే 2 సార్లు కొట్టాల. నువ్వాను ఇప్పుడు ఆ నువ్వాన్లో కూడా ఎక్కువైపోయి ఇప్పుడు క్లోరోగార్డ్ అనేది కొడతా ఉన్నాం. క్లోరోగార్డ్ అనే ముందు అది లీటర్ వచ్చి 550 రూపాయలు. క్లోరోగార్డ్ కొడతా ఉన్నాం. కానీ అది తొందర అని చెప్తే సిరికల్చర్లో నిన్న మీటింగ్ పెట్టిండ్రి. అది వచ్చి తొందర ఆకు చెప్పదన్నా కానీ స్లో పాయిజన్ వస్తూ ఉంది, యాప నూనె కొట్టుకోండా అని నన్ను చెప్పిరి. కొట్టినాక దానికి పురుగు పడుతుంది కాబట్టి ఆ పురుగు లేకుంటే ఏపుగా బాగా వస్తుంది ఆకు. పురుగు పడితే అది ఆకు రాదు. మీకు సంబంధించి ఏమైనా సిరికల్చర్ రైతులుగా మీకు ఏమైనా సమస్యలు ప్రాబ్లమ్స్ ఏమిటంటే షెడ్లకి సబ్సిడీ ఇస్తూ ఉండ్రి, అన్నీ ఇస్తూ ఉండ్రి. ఇప్పుడు ఇస్తారనుకో బ్లీచింగ్ ఇస్తూ ఉండ్రి, అది లేదు. ఇప్పుడు షెడ్ కడుక్కోవడానికి మందులు ఇస్తూ ఉండ్రి, ఇది స్నేత్రికలు ఇస్తూ ఉండ్రి, అవంతా లేదు ఇప్పుడు. అవంతా ఇచ్చి రైతును ఆదుకుంటే ఇంకా కొంచెం ముందుకు పోయాక ఆస్కారం ఉంటుంది. ఇదే అండి సమాచారం.